నేనైతే చాలా బాగున్నాను. ఓకే టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. అండ్ మరి ఇప్పుడు శ్రావ్య ఎక్కడికి వచ్చేసింది తెలుసా మీకు ఎవరికైనా తెలుసా? ఎస్, వన్ ఆఫ్ ద మీరందరూ టీవీలో కతుక్కపోతారు కదా. సో వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ సీరియల్ నాగభైరవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా. సో మన కౌశిక్ గారిని ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ ఇవ్వమని అడుగుతున్నా. అయితే పాండమిక్ సిచ్యువేషన్ కదా శ్రావ్య, ఇప్పుడేంటి ఇంటర్వ్యూ, కొంచెం కానీ అన్నారు. బతిమ్లాడి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదండి, ప్లీజ్ అండి ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే సరే కదా అని నాగభైరవి లొకేషన్కి వచ్చేయమన్నారు. సో వచ్చేసాను. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ కాకపోయినా అట్లీస్ట్ ఒక 40 minutes 1 hour అయినా ట్రై చేస్తా కౌశిక్ గారితో మాట్లాడడానికి. సో ఏంటి ఆయన అప్కమింగ్ సీరియల్స్ ఇంకా ఏమున్నాయి, నాగభైరవిలో ఏం నడుస్తుంది, ఆయన పర్సనల్ థింగ్స్ ఏంటి, సో ఇలాంటివన్నీ మనం ఇంకా అడిగి తెలుసుకుందాం. చలో మరి మీరు నాతో పాటు వచ్చేస్తారా? చలో. సో ఇక్కడైతే చాలా వండర్ఫుల్గా ఉంది, లొకేషన్ అయితే చాలా బాగుంది. అండ్ నాగభైరవి అని మనం అసలు రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం టీవీస్లో. ఆ సెట్ ఏదైతే ఉందో అది ఇక్కడే ఉంది. ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్లో చూడండి, ఇల్లు ఎంత బాగుందో. ఈ ఇంటికి ఆపోజిట్లో పచ్చని పొలాలు. సో నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, సీరియల్లో షూట్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. సో మనం ఇంకా లోపలికి వెళ్ళలేము. సో ఇక్కడ నుంచే మనం ఏం చేయాలన్నా చేయాలి. అండ్ కౌశిక్ గారిని కలిసి ఇంటర్వ్యూ చేయడానికి మాత్రం నేను లోపలికి వెళ్ళబోతున్నాను మరికొద్దిసేపట్లో. అండ్ చూడొచ్చు ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో ఇక్కడ లొకేషన్లో. హాయ్ అండి కౌశిక్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ ఆర్ యు? సూపర్ అండి, చాలా బాగున్నాను. మిమ్మల్ని చూసాక ఇంకా బాగున్నా అనిపిస్తుంది. అసలు ఏంటండి మీ సీక్రెట్? రోజుకి అసలు ఇంకా స్లిమ్గా కనిపిస్తున్నారు, చాలా ఫెయిర్గా కనిపిస్తున్నారు. ఏంటి అసలు మీ సీక్రెట్? బీయింగ్ పాజిటివ్ అంతేనండి. హ్యాపీగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, అంతే నిజంగా. సో మీరు ఎప్పుడు చూసినా బయట కూడా ఎనర్జెటిక్గానే ఉంటారు కదా. సో అదే అంటారా మీ రహస్యం మీరు చెప్పినట్టు? మేబీ అండి, అంటే నేను ఐ సీ ద బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్, పాజిటివ్గా ఆలోచిస్తాను. అఫ్ కోర్స్ మనిషి నాకు మన అందరికీ కష్టాలు ఉంటాయి, కానీ నేను ఏది జరిగినా కూడా ఐ సీ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్, పాజిటివిటీ చూస్తా దాంట్లో. బహుశా అదేనేమో నేను ఇలా హ్యాపీగా మీకు కనిపించడానికి రీజన్. అండ్ ఒక్కొక్కసారి చూస్తే లైక్ లాస్ట్ టైమ్స్లో చూస్తే మీరు అప్పుడే కొంచెం లావుగా అనిపించారు, మళ్ళీ ఇప్పుడు బక్కగా అనిపిస్తున్నారు. మీకు అంత ఈజీయా చిటికెలో బక్కగా? ఏమోనండి, దేవుడి గిఫ్ట్ అనుకుంటాను. జమినికి ఒక కొత్త సీరియల్ చేస్తున్నాను, అది డిఫరెంట్ క్యారెక్టర్, మీకు సర్ప్రైజ్ అవుతారు చూస్తే. అంటే నా కెరీర్లో బెస్ట్ అనమాట. సో ఆ క్యారెక్టర్ కోసం నేను తగ్గాను. ఆ క్యారెక్టర్ ఏంటో నేను తెలుసుకోవచ్చా? అంటే యాక్చువల్గా అప్పుడే చెప్పకూడదు, రివీల్ చేయకూడదు నేను. సో త్వరలో మీరే చూస్తారు. ఓకే. డిఫరెంట్ గెటప్. దేవత సీరియల్తో మీకు అసలు మంచి క్రేజ్ వచ్చింది సార్. అంటే నెక్స్ట్ లెవెల్ అండి. నా కిట్టిగాడితో నా కెరీర్ స్టార్ట్ అయింది, దేవతతో ఒక బార్ రైజ్ అయింది నా కెరీర్లో. అంటే ఇక్కడున్న కౌశిక్ని ఇక్కడ తీసుకెళ్ళి పెట్టింది దేవత. 6 years అంత ఓపిక్గా కౌశిక్ రియల్ క్యారెక్టర్కి భిన్నంగా ఆ క్యారెక్టర్ చాలా కష్టపడి అక్కడేమో చాలా సైలెంట్గా, చాలా ఓపిక్గా, చాలా అసలు ఏం తెలియని ఒక అమాయకుడిగా ఉంటారు. ఎలా మీ క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేశారు అంటే ఒరిజినాలిటీకి? అంటే హోంవర్క్ చేశాను. ఎందుకంటేనండి మామూలుగా అలాంటి క్యారెక్టర్స్ చేయడం చాలా కష్టం. అలాంటి హైపర్ యాక్టివ్ మనిషికి చాలా మీరు అన్నట్టుగా చాలా సటిల్గా అండర్ ప్లే చేసే క్యారెక్టర్ అనమాట. ఫస్ట్ ఒక 2-3 months కష్టపడ్డానండి, హెడేక్ వచ్చేసేది. అంటే సైలెంట్గా ఉండడం నా వల్ల కాదు, మామూలుగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటా. సో అలాంటి నాకు హోంవర్క్ చేసి చూసా, అంటే ఈ క్యారెక్టర్ అండర్ ప్లే చేస్తే రంగారావు గారి సినిమాలు, పాత సావిత్రి గారి సినిమాలు చూసి వాటిని ఆ ఎమోషన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ అద్దంలో ప్రాక్టీస్ చేశాను. సో దాంట్లో ఒకటి తీసుకున్నా, ఒక సటిల్ ఎక్స్ప్రెషన్ నోట్ తీసుకున్నా, దాన్ని త్రూఅవుట్ 6 ఏళ్ళు మెయింటైన్ చేశాను. అంటే చాలా కష్టం అయిపోయేది. షార్ట్లోకి వచ్చాక గోపి, కట్ చేస్తే కౌశిక్. సో ఈ గోపిని చూపించడం కోసం కౌశిక్ చాలా కష్టపడ్డాడు. అఫ్కోర్స్ అది ఏ నటుడైనా కష్టపడాలి, ఏ యాక్టర్నైనా కష్టపడాల్సిందే. నాకు ఇంకా ఎక్కువ కష్టమైంది, ఎందుకంటే నాలాంటి హైపర్ యాక్టివ్ పర్సన్కి చాలా కష్టం అలాంటి క్యారెక్టర్ చేయడం, అంత సటిల్గా, అంత అండర్ ప్లే చేయడం. ఒకనొక టైంలో మీరు బయటకు వచ్చినప్పుడు ఎవరో మిమ్మల్ని ఆపారంట, లైక్ మీరు నిజంగానే గోపి అనుకొని కార్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఒక పెద్ద ఆయన, నేను యాక్చువల్గా టైం ఉంది నాకు, ముందు బయలుదేరిపోయాను ఎయిర్పోర్ట్కి. వెళ్తుంటే పెద్ద ఆయన పాపం కారు ఆగితే నేనే ఆపా కారు. ఏంటి సార్ అన్న, రావయ్యా ఒకసారి చూడన్నాడు. ఏంటి అంటే పెద్ద ఆయన మామూలుగా అలాగే అంటారు కదా, రావయ్యా అన్నాడని నేను క్యాజువల్గా దిగి వెళ్ళి చూస్తున్నా. ఆనెస్ట్గా నాకేం తెలియదు కారు గురించి. అంటే నా బెస్ట్ ఫ్రెండ్ తను కారు మెకానిక్ అండి, వర్క్షాప్ ఉంది, వినోద్ అని, తన కారు నాకు వర్క్షాప్ ఉంది. సో నేను అతనితో మేము అందరం సరదాగా టైం ఆ వర్క్షాప్కి వెళ్ళి స్పెండ్ చేస్తాను, కానీ నాకు కార్ టెక్నాలజీ గురించి A to Z ఏమీ తెలియదు. ఆయన ఆపితే నేను చూసాను, నేనేమనుకున్నానంటే బండి తొయ్యాలేమో, కొంచెం స్పార్క్ కింద, అంటే ఇంజిన్లో ఒక్కొక్కసారి మనం బండి ఫస్ట్ గేర్లో తోస్తే స్టార్ట్ అవుతుంది కదా ఇంజిన్, బ్యాటరీ డౌన్ ఏమో అనుకుని ఆ బేసిక్ నాలెడ్జ్తోనే దిగానండి. దిగితే పొగ వస్తుంది లోపల నుంచి, బానెట్ ఎత్తాడు ఆయన.
నాకు అర్థం కావట్లా. ఆయన ఏంటయ్యా చూస్తున్నావు చెయ్యి అన్నాడు. అప్పటికి నాకు వెలగలా, చెయ్యమంటాడు ఏంటి అంటే, సార్ నాకు ఐడియా లేదు. మరి అన్ని చేస్తావు సీరియల్లో, బెంజ్ కార్ చేస్తావు, ఆ కార్ చేస్తావు అంటే అప్పుడు వెలిగింది. ఓహో ఈయన గోపి గురించి మాట్లాడుతున్నాడు అంటే, సార్ నేను కౌశిక్ని అంటే, అవునాయా చూసా నువ్వు రిపేర్ చేస్తావు. సార్ అది సీరియల్ సార్, ఇది రియల్ లైఫ్ అండి, నేను బేసిక్గా కౌశిక్ని అండి, క్యారెక్టర్ చేస్తున్నాను. అయితే మీకేం తెలీదా అన్నాడు. ప్రామిస్గా తెలియదు సార్ నాకు. బ్యాటరీ బండి ఆగిపోతే, ఎత్తులో బండి ఆగిపోతే డౌన్ దింపి స్టార్ట్ చేయడం ఒకటే తెలుసు నాకు ఇంకేం రాదన్న. సో అలాగా అదొక మంచి ఇన్సిడెంట్. అంటే అంటే ప్రేక్షకులు ఎంత ఆకలింపు చేసుకున్నారంటే ఆ క్యారెక్టర్ని, వాళ్ళు నిజంగా గోపి అనేవాడు ఎగ్జిస్టింగ్ అని ఫిక్స్ అయిపోయారు. అంటే మామూలుగా మనుషుల మీద తిరుగుతున్నాడు గోపి అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. అండ్ మీకు అసలు ఫస్ట్ మిమ్మల్ని ఎక్కువ జనాలు గుర్తుపట్టేది కిట్టుగాడు. కిట్టుగాడు అండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్. యాక్చువల్గా టు బీ ఫ్రాంక్, కిట్టుగాడు నేను చూడలేదు. కానీ చాలా విన్నాను, అంటే కౌశిక్ అంటే కిట్టుగాడు, కిట్టుగాడు అంటే కౌశిక్. మనకి 1990s అది సీరియల్ అని దూరదర్శన్లో వచ్చింది. అప్పుడు మనకి కేబుల్ ఇవి లేవు కదా, సో జనాలందరూ దూరదర్శన్ చూసేవాళ్ళు. సో అలాగా ఇప్పుడు ఐఎమ్ 41 years old. సో 90 అంటే అప్పుడు నాకు 17 చెప్పేస్తున్నా. పర్లేదండి, ఇట్స్ తప్పులేదు, చెప్తేనే బెటర్. సో 30 years బ్యాక్ కిట్టిగాడు, ఐ వాజ్ 10 years old అప్పుడు. సో అంటే నాకు 10 ఏళ్ళప్పుడు నా ఏజ్ వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అయిన సీరియల్ అనమాట. అప్పట్లో ఇప్పటికీ నన్ను నా యూట్యూబ్లో పెట్టాను. అది నేను ఒక యూట్యూబ్ ఛానల్, అంటే దాంట్లో ఏం చేయట్లేదు, వీడియోస్ వీలాగ్స్ ఏం చేయట్లేదు, కిట్టిగాడు మాత్రం దాంట్లో అప్లోడ్ చేశా. ఇప్పటికీ చాలామంది చూసి నన్ను అడుగుతూ కమెంట్స్ పెడుతూ ఉంటారు, సార్ మా పాత జ్ఞాపకాలు గుర్తు చేశారండి, మేము 90 వెళ్ళిపోయామండి. మొత్తం కిట్టిగా 26 episodes దాంట్లో పోస్ట్ చేశా, అప్లోడ్ చేశా. అంటే ఒక మంచి మెమరీ అండి. అంటే అందరూ పాత చూసిన వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు, కమెంట్స్ పెడుతున్నారు, కౌశిక్ గారు చాలా థ్యాంక్స్ అండి, అలాగే మిగతా సీరియల్స్ కూడా మీకు పెట్టండి అంటే, ఇది ఒకటే దొరికిందండి, నేను ప్రొడ్యూసర్ గారు నా పర్మిషన్ అడిగి పెట్టానని చెప్పాను అనమాట. సో కిట్టిగాడు నాకు ఒక మైల్ స్టోన్. అది నా డెబ్యూ అయినా కూడా నా కెరీర్లో ఇప్పటికీ అందరూ కౌశిక్ అంటే కిట్టిగాడనే అంటారు. అంటే చిన్నప్పుడు కిట్టుగాడు చేయడం వల్ల మీరు రియల్లో కూడా అలాగే చాలా హుషారుగా, అల్లరిగా ఏమోనండి, సో అలా ఉంటారు. బేసిక్గా నా తత్వం ఐఎమ్ హైపర్ యాక్టివ్ అండి. అంటే మీకు ఇప్పుడు ఏజ్ చెప్పాక 41 అని, కానీ మా మిస్సెస్ ఏడిపిస్తూ ఉంటుంది, అవునండి కొంచెం మీరు 41 లాగా బిహేవ్ చేయాలండి, అప్పుడు మీద 20s 18 ఏళ్ళ కుర్రాళ్ళ బిహేవ్ చేస్తారంటే నేను అప్పటికి చాలా కంట్రోల్గా ఉంటాను, కాన్షియస్గా ఉంటాను. దేవుడా ఎస్ సార్, మధ్యాహ్నం భోజనం క్యాన్సిల్ అయితే లేదు నిజంగానే, అసలు మీరు ఏజ్ చెప్తే మీరు 41 అనే తెలుస్తుంది తప్పితే ఎవరికి తెలీదు. స్టిల్ 18, 20 అలా మెయింటైన్ చేస్తారు. లేదండి 20 కాదు కానీ మరి 35 లా కనిపిస్తానేమో కానీ కదా, ఐఎమ్ 41. సో అంటే మా మిస్సెస్ అంటూ ఉంటుంది, ఏమండి మీరు కొంచెం అది మెయింటైన్ చేయండి ఆ ఏజ్ అంటుంది, డిగ్నిటీ అంటుంది. ఏమనుకో, నా గురించి తెలుసుగా అందరికీ, దట్స్ ఓకే అంటూ ఉంటాను నేను. ఓకే. అండ్ మీకు మంచి, అంటే ఎలా, ఏ ఛానల్ ద్వారా మీకు ఎక్కువ పేరు వచ్చింది? ఈటీవీ అన్నీ అండి. అంటే నాకు బేసిక్ కెరియర్ పరంగా నాకు బ్రేక్ ఇచ్చింది ఈటీవీ అండి. అంటే ఒక కౌశిక్ ఒక కమర్షియల్ స్థాయిలో నిలబెట్టింది ఈటీవీ. అంటే అప్పట్లో మనకి 2001, 2002లో ఈనాడు పేపర్లో అండి ఆర్టిస్టులు అందరి ఫోటోలు వెనకాల వాళ్ళు ఈ సైజులో వేసేవాళ్ళు. అప్పుడు ఆల్మోస్ట్ నేను దాదాపు ఈటీవీకి చాలా సీరియల్స్ చేశానండి నా కెరీర్లోనే, హైయెస్ట్ ఈటీవీకి చేశాను నేను. సో అప్పుడు మాకు ప్రతిరోజు పడేది ఫోటో నాది. ఇప్పుడు మామూలుగా ఈ రోజుల్లో మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్రింట్ చేయాలంటే 5,000 అవుతుందండి. అలాంటిది రోజు నా ఫోటో రావడం అంటే ఆ కటింగ్స్ ఎప్పటికీ దాచుకున్నాను. ఇట్స్ అ గాడ్స్ గిఫ్ట్ అండి. అలా వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేశారు ఈటీవీ. లేట్ సుమన్ గారు, రామోజీరావు గారు, ప్రసాద్ గారు, బాపిరెడ్డి గారు, అంటే వాళ్ళని దే యూజ్డ్ టు పిక్ ద టాలెంట్ అండి. అంటే ఇప్పుడు మరి అందరు అంటారు కానీ, అన్ని చోట్ల పాలిటిక్స్ అంటారు కానండి, నమ్మరు. ఈటీవీలో మాత్రం దే రెస్పెక్ట్ టాలెంట్ అండి. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చూడరు, టాలెంట్ ఉందా పెట్టుకుంటారు. దాన్ని నేనే లివింగ్ ఎగ్జాంపుల్. అండ్ మీకు ఎప్పుడన్నా లైక్ ఒక రకమైన ఈగో వచ్చిందా? అండ్ మీరు ఒక 12 సినిమాస్ పైన చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా, అండ్ అలాగే మీతో పాటు మీ ఈక్వల్గా మీ బ్రదర్ కూడా చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడన్నా క్లాషెస్ రావడం కెరీర్ పరంగా? లేదు, అస్సలు లేదండి. వెరీ స్ట్రాంగ్ బాండింగ్, వెరీ హ్యాపీ అండ్ వెరీ స్ట్రాంగ్ బాండింగ్ మా ఇద్దరిది. ఎందుకంటే మామూలుగా అండి అన్నదమ్ములన్న అక్క చెల్లెలను ఏదో ఒక చిన్న రిఫ్ట్లు ఉంటాయండి, కానీ మా ఇద్దరి మధ్య లేదు. మా ఎంత నిజంగా వీఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ అండి. అంటే వాడికి ఒక అవకాశం వస్తే నేను హ్యాపీ, నాకు వస్తే వాడు హ్యాపీ ఫీల్ అవ్వడం. అండ్ బేసిక్గా మాలో మా ఇద్దరికి నచ్చిన గొప్ప గుణం ఏంటంటే వీ డోంట్ డిస్కస్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఇద్దరం ఒక షోకి వెళ్ళాం అనుకోండి, సాధారణంగా వాడు సినిమాలు చేశాడు కాబట్టి ఇట్స్ లైక్ హీస్ పెయిడ్ మోర్, అంటే వాడికి ఎక్కువ డబ్బులు ఇస్తారు కదా. సో బట్ మీ ఇద్దరం కలిసి వెళ్తే మాత్రం వీ మేక్ షూర్ ఇద్దరికి కలిపిమ్మంటాం. మా తమ్ముడు ఆ మాట చెప్పేస్తాడు, మా అన్నయ్య వస్తారండి మీరు ఏమి ఇచ్చినా కల్పించండి. విడిగా వెళ్తే వేరు. ఇప్పుడు విడిగా వెళ్తే వాడికి ఒక స్టేజ్ ఉంది, 10 సినిమాల హీరో వాడు. సో వాడికి ఆబ్వియస్లీ డెఫినెట్గా నాకన్నా ఒక రూపాయి 2 రూపాయలు ఎక్కువ పే చేస్తారు, నాకు ₹1 తక్కువ పే చేస్తారు. కానీ మేమిద్దరం కలిసి వెళ్ళిన షోకి మాత్రం వీ బోత్ మేక్ షూర్ మేము ఇద్దరం కలిసి వెళ్ళగానే చెప్పేస్తాం ప్రొడ్యూసర్స్కి, వాళ్ళకి, సార్ మాకు మీరు ఎంత ఇద్దామంటారో కల్పించండి అంటే వీ డివైడ్ ఇట్. అంత లక్కీగా అంత అన్యోన్యంగా ఉంటాం, టచ్ వుడ్. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అసలు నాకు బాలాదిత్య చూస్తే
ఒక కొడుకుని చూసినట్టు ఎందుకంటేనండి ఐ రిమెంబర్ క్యారింగ్ హిమ్ అండి. నాకు మా తమ్ముడికి 5 ఏళ్ళు గ్యాప్ అండి. వాడు పుట్టినప్పుడు వాడికి ఒక 2 years బేబీగా నాకు 7.5 8 ఏళ్ళు వాడిని ఎత్తుకోవడం గుర్తు నాకు. మా అమ్మ పాలు పట్టించిన తర్వాత వాడు ఏడుస్తుంటే వాడిని ఎత్తుకుని నాకు ఇలా ఆడిచ్చిన గుర్తు అనమాట. సో అందుకని నా కొడుకు వాడికి కూతురు ఇప్పుడు, బట్ వాడిని నేను పెద్ద కొడుకులా ఫీల్ అవుతా. అంటే నాకు 2 కొడుకులు అన్న ఫీలింగ్ ఉంటుంది. నా కొడుకు రెండో కొడుకు, వాడు నా పెద్ద కొడుకు. అదే బాండింగ్ ఉంటుంది మా ఇద్దరి మధ్య. అండ్ మీకు వచ్చిన ఫస్ట్ రెమ్యూనరేషన్ కిట్టుగాడు ఏం చేశారు? కిట్టుగాడుతోనండి అప్పుడు మా ఫాదర్ మదరు ఆ డబ్బులు తనకి అది కొనిపెట్టారండి. నా బాగా గుర్తు, అంటే నాకు ఏం కొన్నా గుర్తులేదు కానీ కొనిపెట్టారు. ఆ డబ్బులు దాచి వాళ్ళు సంథింగ్ దే బాట్ అంటే ఒక మంచి ఇది కొనిపెట్టారు నాకు, నా డబ్బులు దాచిపెట్టి. చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు ఇద్దరు ఏది చేసినా మీ పేరెంట్స్కే ఇచ్చేవాళ్ళ అమౌంట్, లేకపోతే జనరల్గా చైల్డిష్ పిల్లలు అన్నప్పుడు ఇది నాది అన్న ఫీలింగ్? అది ఎప్పుడు లేదండి. చైల్డ్ ఆర్టిస్ట్గా అంటారు, పెద్ద కూడా మా మదర్కే ఇచ్చేవాళ్ళం. ఇన్ఫాక్ట్ పెళ్ళేదాకా నేను మా తమ్ముడు ఇద్దరు మా మదర్కే ఇచ్చేవాళ్ళం చెక్ తీసుకెళ్ళి. పెళ్ళి అయిన తర్వాత మా మదర్ ఫాదర్ చెప్పారు, రే ఇప్పుడు నీకంటూ ఫ్యామిలీ ఏర్పడుతుంది కదా, ఇంకా సపరేట్గా నీ అకౌంట్ నువ్వు క్రియేట్ చేసుకుని దాంట్లో వేసుకోను. అప్పటిదాకా ఇప్పటికీ నాకు ఇప్పటికీ మా మదర్ది ఫాదర్ది నా తమ్ముడిది నాది జాయింట్ అకౌంట్ ఉంది. అంటే మేము ఇద్దరం ఏం సంపాదించినా ఆ అకౌంట్లోనే వేసేవాళ్ళం. సో మా మ్యారేజెస్ అయిన తర్వాత మా మదర్ ఫాదర్ చెప్పారన్నమాట, ఇప్పుడు మీకు ఫ్యామిలీ స్టార్ట్ అయింది కదా నాన్న, సో ఇప్పుడు మీ ఇన్కమ్ మీరు సపరేట్గా వేసుకోండి అని చెప్పి. అలా అప్పటిదాకా మేము పెద్ద అయిన తర్వాత కూడా మా మదర్ ఫాదర్ అకౌంట్లోనే మాది జాయింట్ అకౌంట్. సో ఇద్దరు చాలా బుద్ధిమంతుల్లాగా అమ్మ నాన్న ఏ చెప్తే అది వింటూ వచ్చారనమాట. అంటే వాళ్ళ ముందు అలా ఉన్నారు, మరి బయట ఎలా ఉన్నారు? బేసిక్గా బయట టాక్ అదేనండి, మరి మీకు వచ్చిన టాక్ ఏంటో నాకు తెలియదు. ఓకే. అండ్ జనరల్గా కౌశిక్ బాగా ఫ్లర్ట్ చేస్తాడు అందరితో, అమ్మాయిలతో ఎక్కువ బాగా మాట్లాడతాడు. ఎక్కువ అష్మిత మై గుడ్ ఫ్రెండ్. ఓకే, ఎక్కువ ఇష్టం అని అంటారు. నేను ఎప్పుడు చెప్తాను, నేను పనిచేసిన హీరోయిన్స్లో అష్మిత వాజ్ మై వాట్ కెన్ ఐ సే, నా ఈటీవీలో నా ఫస్ట్ హీరోయిన్ అండి. నేను ఫస్ట్ చేసిన హీరోయిన్ సునైనా. ఓకే, అది నాకు మంచి ఫ్రెండ్. అలాగే అష్మిత వండర్ఫుల్ యాక్టర్స్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి. అంటే ఎందుకు ఆ మాట చెప్తున్నానంటేనండి, సాధారణంగా యాక్టర్స్ మనం ఏం చేస్తామంటే వి వర్క్ అండ్ వి గో ఆఫ్, బట్ వీఆర్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ. నేను అష్మిత సునైనా మేమందరం ఏంటంటే వీఆర్ బాండింగ్ అనమాట. అంటే వాళ్ళు మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఒక ఫ్యామిలీ, ఒక లంచ్ గెట్ టుగెదర్, ఫ్యామిలీ గెట్ టుగెదర్లో ఉండేది. ముఖ్యంగా అష్మిత నేను కలిసి ఎక్కువ సీరియల్స్ పనిచేసాం. సో నాకు వాళ్ళ ఫ్యామిలీ కూడా పర్సనల్గా పరిచయం ఉంది. అండ్ తనంటే నాకు ఎందుకు అంత గౌరవం అంటేనండి, షీఈస్ వెరీ వెల్ ఆఫ్. అంటే తను ఎప్పుడు బోసే మాట చెప్పలేదేమో, షీఈస్ వెరీ వెల్ ఆఫ్, బాగా వెల్ ఆఫ్ ఆవిడ. ఆయన షీఈస్ వెరీ సింపుల్ అండి. అంటే మనతో కింద కూర్చుని భోజనం చేసేసి ఫస్ట్ నేను షాక్ అయ్యాను. తను నాకు పరిచయం అయినప్పుడు నాకు తెలియదు, అంటే చాలా సటిల్, వెరీ సింపుల్గా ఉంటారు ఆవిడ. నాకు ఫస్ట్ పరిచయం అయినప్పుడు అనుకున్నాను, చాలా బాగా మాట్లాడుతున్నారు అనుకున్నాను. మేము ఫ్రెండ్స్ అయిన తర్వాత చూసి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఒకసారి జాప్డ్. తన రూమే ఆల్మోస్ట్ ఇంత ఉందండి, తన ఒక బెడ్రూమే. ఓకే, అంటే చాలా పెద్ద, ఇట్స్ ట్రిపుల్ స్టోరీ బిల్డింగ్ అనమాట. అంటే ఒక చాలా పాష్ లగ్జరీ కార్స్ పార్కింగ్లో. అంటే తన యాటిట్యూడ్కి వాళ్ళ ఇంటికి సంబంధం లేదు. అప్పుడు అడిగాను, యాష్ ఏంటి అంటే, అవును రా ఇది మా ఇల్లు అంది. ఓ ఓకే. అంటే అంటే బట్ అంటే తన బిహేవియర్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి. అష్మిత షీఈస్ వెరీ సింపుల్, వెరీ సటిల్, వెరీ డౌన్ టు ఎర్త్ అన్నమాట. సో దట్స్ వై లైక్ హర్ అలాట్. అంటే తన యాటిట్యూడ్ కానీ, అంటే 10 మంది బాగుండాలి. తనలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, తనకి బేసిక్గా తెలుగు రాదు. తనకి ఇండస్ట్రీకి వచ్చాక నేను తన డైలాగ్స్ చెప్పేవాడిని, తెలుగు డైలాగ్స్ తను రాసుకునేది, హిందీలో రాసుకునేది. షీ సో ప్రొఫెషనల్, తను తెలుగు నేర్చుకుంది. నౌ షీ కెన్ రీడ్ అండ్ రైట్ తెలుగు అండి. తెలుగు అమ్మాయి కాకపోయినా ఆ అమ్మాయికి ప్రొఫెషనల్గా ఉన్న ఇంట్రెస్ట్తో, కెరీర్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో తను ఇప్పుడు మీరు పేపర్ చదివేస్తుంది. పేపర్ తను అంత బాగా ఫ్లూయెంట్గా తెలుగు రాస్తుంది, చదువుతుంది. హ్యాట్స్ ఆఫ్ టు హర్. అంటే ఆ డెడికేషన్ మామూలుగా అందరికీ రాదండి. ఇప్పుడు మన భాష మనం నేర్చుకోవడం వేరు, మాతృభాషని. ఆవిడ మాతృభాష తెలుగు కాకపోయినా, నార్త్ ఇండియన్ అయ్యుండి కూడా షీ మేడ్ షూర్ షీ లెర్న్డ్ తెలుగు అండ్ షీ కెన్ రీడ్ ఇట్. గ్రేట్. నిజంగా నాకు అమ్మ ఆశ్చర్యపోయా, ఇలా కూడా ఉంటారు ఆర్టిస్టులు, ఎంత ప్రొఫెషనల్గా ఉంటారా అని. మీరు చాలా నిజం చెప్పేస్తున్నారు, అందరినీ ఫ్లోట్ చేస్తాను అని చెప్పి. మరి ఇంతమందిని ఫ్లోట్ చేస్తానని చెప్పి మీరు డైరెక్ట్గా చెప్తున్నారు, మీ వైఫ్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు? మా వైఫ్కి ఆ విషయం తెలుసు అండి. అంటే ఫ్లర్ట్ అంటే ద డిఫరెంట్ కైండ్స్ ఇన్ ఫ్లర్టింగ్. సో నేనేంటంటే ఐ విల్ నాట్ క్రాస్ ద స్పేస్ అండి. సో ఐ నో మై స్పేస్. ఇప్పుడు ఎంతవరకు ఫ్లర్ట్ చేస్తే అమ్మాయికి ఇష్టం అంతవరకే ఫ్లర్ట్ చేస్తాను. అందుకే నాకు ప్రాబ్లం ఉండదు. సో అందుకే అమ్మాయిలు ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి దట్ ఐ డోంట్ నో, ఎందుకంటే అలా అనలేను కానీ, బట్ పీపుల్ లైక్ మీ అలాట్ అండి. మీరు ఇండస్ట్రీలో ఏ ఆర్టిస్ట్ అడిగినా, లేడీ ఆర్టిస్ట్ని కౌశిక్ అంటే అబ్బా సరదాగా ఉంటాడు అంటారు. ఎందుకంటే ఐ గివ్ ద స్పేస్ అండి. నేను ఎప్పుడైనా ఒక మనకి ప్రతి అమ్మాయికి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, మీలాగా ప్రతి అమ్మాయికి ఒక స్పేస్ ఉంటుందండి, ఒక ఎమోషనల్ స్పేస్. అది క్రాస్ చేయనంత వరకు దే ఆర్ హ్యాపీ. అది ఎప్పుడు నేను క్రాస్ చేయను, అది నా ఫండా. మరి మీరు చాలా మందిని ప్రపోజ్ చేశారంట? లేదండి, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు.
చాలా మంది నేను ప్రపోజ్ కొంచెం చేయలేదు. కొంచెం దగ్గరకు వస్తుంది చెప్పండి. లేదండి నిజంగా చాలా మంది నేను ప్రపోజ్ చేయలేదు. ఒకళ్ళిద్దరం చేస్తుంటాను, అది వర్కౌట్ అవ్వాలి అంతే. అంటే మ్యారేజ్ కి ముందు చేశారా, మ్యారేజ్ మ్యారేజ్ తర్వాత చేస్తే ఊరుకుంటారండి, ఏమో తెలియకుండా కూడా చంపేరు. మ్యారేజ్కి ముందే Okay. ప్రపోజ్ చేసా కానీ వర్కౌట్ అవ్వలేదు. దెన్ ఐ గాట్ మ్యారీడ్, దట్స్ ఇట్. పక్కన పెట్టేశారు. ఇంకా అయిపోయింది. ఇంకా నమ్మచ్చు అంటారు. డెఫినెట్ నమ్మచ్చండి. ఎందుకంటే హిందూ లా ప్రకారం మల్టిపుల్ పాలిగమీ కుదరదు మన దగ్గర. ఏమో అంటే జనరల్గా ఏమంటారు, చాలా మంది అనుకుంటారండి, అబ్బా వీళ్ళు ఏంటి అసలు మంచి యాక్టింగ్ చేస్తారు, మంచి హీరోయిన్స్ పక్కన నుంచి ఉంటారు, అది చేస్తారు ఇది చేస్తారు, వీళ్ళకి ఒకరికొకరికి ఎఫ్ఐఆర్స్ ఉంటాయి అలా అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఏమంటే ఐ టెల్ యూ సంథింగ్ అండి, నేను కామన్గా ఇండస్ట్రీయే కాదండి, బయట మీరు నమ్మరు, సాఫ్ట్వేర్లో ఐటీలో ఎక్కువ ఉంటాయి, బ్యాంకింగ్లో ఎక్కువ ఉంటాయి ఈ అఫైర్స్ అనేవి. ఇక్కడ బేసిక్గా అంటే వీఆర్ కమింగ్ ఇన్ టు వర్క్. ఇప్పుడు ఇండస్ట్రీ ఉంది, మనకు అన్నం పెడుతుందండి. మీరు చూసే మేము చేసే రొమాంటిక్ సీన్స్ కానీ వీఆర్ అంటే జనానికి ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరు చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు అనుకుంటారు. కాకపోతే ఇది సార్ వర్క్ అండి, మాకు అన్నం పెడుతుంది, మాకు అమ్మ లాంటిది. ఇప్పుడు మీరు అఫైర్ అన్నారు చూసారా, ఆ మాటని ఎందుకు ఒప్పుకొని అంటారండి, ఫ్రెండ్స్లా ఉండకూడదా? ఉండొచ్చు, డెఫినెట్గా ఉండొచ్చు. ఇప్పుడు ప్రొఫెషనల్ లెవెల్లో వి ఆల్ ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 40 హీరోయిన్స్తో పనిచేశాను. నేను శ్రీకృష్ణుడు కాదు 40 మందితో ఎఫైర్ పెట్టుకోలేం కదా ఆబ్వియస్లీ. అంటే 40 మందితో ట్రావెల్ చేశా, ఇట్స్ ట్రావెల్ ఫర్ మీ. శ్రీకృష్ణుడు కాకపోయినా కిట్టుగాడితో కొంచెం అలాగే అనిపిస్తుంది. ఏమో, కిట్టుగాడే అది కదా మీ ఒపీనియన్. అంటే 40 మంది హీరోయిన్స్తో పనిచేసినప్పుడు ఇట్ వాస్ వెరీ గుడ్ ట్రావెల్, వెరీ గుడ్ ప్రొఫైల్, వెరీ గుడ్ మెమరీ అండి నాకు డౌన్ ద లైన్. నేను ఇన్నేళ్లలో హీరోగా స్టార్ట్ అయ్యి 40 మంది అమ్మాయిలతో పనిచేశానంటే 40 మందితో ఐ హ్యాడ్ వెరీ గుడ్ బాండింగ్. అందరితో ఇప్పటికీ బాగుంటా, ఇప్పటికీ అందరికీ బర్త్డేకి వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, నేను వాళ్ళని విష్ చేస్తూ ఉంటా. ఐ మీట్ దర్ హస్బెండ్స్ ఆల్సో. మా ఫ్రెండ్స్ ఇప్పుడు హరితేజ ఉంది, విష్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. దాని హస్బెండ్ వాడు నా మంచి ఫ్రెండ్ దీపక్. మీ ఇద్దరం కలిసి వి పార్టీ. సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్ అయితే మామూలుగా అమ్మాయి హస్బెండ్ జనరల్గా సపరేట్గా ఉంటారు, అమ్మాయి ఫ్రెండ్స్ మొగుడు ఫ్రెండ్స్ పెళ్ళం ఫ్రెండ్స్. కానీ నాకైతే వాళ్ళ హస్బెండ్స్ కూడా నాతో బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ దట్ ఈస్ స్పేస్ ఐ క్రియేట్. అండ్ హరితేజ మీరు బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు, కానీ ఫస్ట్ గొడవతోనే కలిసారంట. అవునండి, అదే శివరంజన్ అని ఒక సీరియల్ చేసాం మా టీవీకి మేము. మా ఇద్దరి మీద ఫస్ట్ స్టార్ట్ అయింది ఫ్రెండ్షిప్ గొడవతోనే. నేను మామూలుగా ప్రాంప్టింగ్ తీసుకోనండి, ఇప్పుడు తీసుకోను, వితౌట్ ప్రాంప్టింగే చేస్తాను ఎప్పుడు యాక్ట్ చేసిన డైలాగ్ బై హార్ట్ చేసి. ఆ శివరంజని షూటింగ్ అవుతుంటే ఎక్కడ చేస్తున్నామంటే మన బాచ్పల్లి రోడ్ అండి, రోడ్డు మీద ట్రాఫిక్ ఉంది. తను ఫస్ట్ అప్పుడు అంతకుముందు నాకు తెలుసు అమ్మాయి చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాను వాళ్ళ మదర్తో. నేను డైలాగ్ చూసుకుంటున్నా, చెప్పమ్మా అంటుంది, నేను డైలాగ్ చూసుకుంటున్నా ప్రాక్టీస్ చేస్తున్నా. ఆమె కట్ చేయట్లా, ఫోన్లో ఉంది, ఫోన్లో చూసా టేక్కి పిలిచారు, ఇంకా ఫోన్లో ఉంది. మీ ప్రాబ్లం ఏంటండి అన్న. నా ప్రాబ్లం ఏం లేదండి. మరి ఎందుకని డిస్టర్బ్ చేస్తున్నారన్న. నేను ఎప్పుడు డిస్టర్బ్ చేశాను. మీరు అలా ఫోన్లో కంటిన్యూస్గా ఉంటే నేను డిస్టర్బ్ అవుతున్నాను అంటే, మిమ్మల్ని నేనేం డిస్టర్బ్ చేయట్లేదు, మా మదర్తో నేను ఫోన్ మాట్లాడుకుంటున్నాను, మీరు మాట్లాడద్దు నేను మాట్లాడతా. ఇలా స్టార్ట్ అయ్యింది, రివర్స్లో వచ్చింది. సో అలా స్టార్ట్ అయ్యి వి ఎండ్ అప్ బికమింగ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు మా ఇంటికి రావడం, ఐఎమ్ టచ్ వుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు తనకి అమ్మాయి పాప పుట్టింది, భూమి. చూసారా మీరు? అయ్యో అసలు అంటే ఇంకా కావాలా పాపం, కోవిడ్ సెకండ్ వేవ్ అయింది కదండి. అంత చిన్నపిల్లని నేను పర్సనల్గా చూడలేదు, బట్ ఫొటోస్ అవి పంపించింది. వెరీ హ్యాపీ ఫర్ దెమ్, గాడ్ బ్లెస్ దెమ్. అండ్ మళ్ళీ హరితేజ కూడా మంచి జిమ్కి వెళ్ళి మంచి ఫామ్లోకి వస్తుంది. షీస్ బ్యాక్, గ్రేట్ అండి. అంటే నాకు తెలుసండి సక్సెస్కి నేను చూసిన నిర్వచనం హరితేజ్ అండి. అంటే నాకు ఆ అమ్మాయి ఎలా పరిచయం అంటే, తిరుపతి నుంచి వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదరు, వాళ్ళ సిస్టర్తో బస్లో వచ్చి ఒక 2 సూట్ కేసులు పెట్టితో దిగి, టుడే షీ హ్యాస్ అ వాల్వో కార్ అండ్ షీఈస్ లివింగ్ ఇన్ జూబ్లీ హిల్స్. అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. అంటే మనకి అది వింటూ ఉంటాం, నేను కళ్ళలో చూశాను, ఆ సక్సెస్ గ్రోత్ని చూశానండి. షీఈస్ వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్ హరితేజ. అంటే ఎంతోమందిని తను అమ్మాయిల్ని ఇన్స్పైర్ చేస్తుంది. అంటే కెరీర్ అంటే బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, అంటే తను నిజంగా ప్రూవ్ చేసిందండి. అంటే నా కళ్ళారా చూశాను, ఒక అమ్మాయి అలాగా ఊరి నుంచి వచ్చి ఏమీ లేకుండా ఒక బస్సు దిగి ఫ్యామిలీతో ఇక్కడ కష్టపడి తనంటూ ఒక స్థాయి తెచ్చుకొని స్టెప్ బై స్టెప్ ఎదిగి ఈరోజు జూబ్లీస్ లాంటి పాష్ కాలనీలో తనకు సొంత ఇల్లు, ఒక వాల్వో కార్ మెయింటైన్ చేసే స్థాయికి ఎదిగిందంటే నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్, గాడ్ బ్లెస్ హర్. నాకు నిజంగా చాలా సంతోషం. అండ్ హరితేజకి చాలా పొగరు అని అంటారు, నిజమేనా? లేదండి, అంటే డిపెండ్స్ అపాన్ ది పర్సెప్షన్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది పర్సెప్షన్. హరితేజ బిగ్ బాస్ తర్వాత హరితేజ చాలా చేంజ్ వచ్చింది. ఏం లేదండి, కెరీర్ పరంగా చేంజ్ వచ్చింది అంతే, మనిషి మారలేదు. బిగ్ బాస్ ముందు తను ట్రై చేసిన అవకాశాలు పెద్దగా రాలా, బట్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ పడ్డాక తన టాలెంట్ ఏంటో అందరికీ తెలిసింది. స్టార్ట్ గెటింగ్ ఆఫర్స్. సో తను యూటిలైజ్ చేసుకుంది అంతే. తను పొగరు కాదండి దాన్ని, అంటే నేనైతే దాని ఆత్మాభిమానం అంటాను, చాలామంది పొగరు అనుకుంటాను. అండ్ రీసెంట్గా సర్లేరు నీకెవరు మొన్న చేసిన దాంట్లో కూడా అసలు చాలా మంచి నేమ్ వచ్చింది ఆ క్యారెక్టర్తో. అవును, మీరు అంటే ఆ అమ్మాయిలో ఒక గొప్ప లక్షణం ఏంటంటే స్వతహాగా అమ్మాయి షీఈ్ ఎ బార్న్ యాక్ట్రెస్ అండి.
న్యాచురల్ యాక్టర్స్ అంటే బై బర్త్ వస్తుంది చూసారా, అలా తనకి అది దేవుడిచ్చిన గొప్ప వరం. అంటే తను ఎక్కడున్నా షిల్ బి ఎలివేటెడ్, ప్రత్యేకంగా తనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే తన ఒక ఆరా కనిపిస్తూ ఉంటుంది. అంటే పక్కన ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నా కూడా మీరు చూస్తే సరిలేరు నీకెవరిలో కూడా అంతమంది ఉన్నా తను ఐడెంటిఫై అవుతుంది సపరేట్గా. అది అందరికీ పూర్వజన్మ సుకృతం. అలా షీఈ్ వెరీ బ్లెస్డ్. అయితే కౌశిక్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, అంటే అంచెలంచెలుగా అమ్మాయి కష్టపడి ఎదిగింది, ఒక వాల్వో కారు, జూబ్లీ హిల్స్లో మంచి ఇల్లు అని చెప్పి. కానీ జనాలు మాత్రం ఎలా ట్రోల్స్ చేస్తారంటే, ఒక అమ్మాయి కష్టపడి సంపాదించిందంటే దాని వెనకాల ఎవరో ఉండుంటారు, వాడిస్తున్నాడేమో అంటే వాళ్ళు చేసిన షూటింగ్స్, వాళ్ళు చేసిన సీరియల్స్ ఇవన్నీ కనిపించవు, డైరెక్ట్గా మాట అనేస్తారు చాలామంది. మన రీసెంట్గా అయిన ఆలీతో సరదాగా షోలో కూడా హిమజ కూడా ఇదే బాధపడింది. బెంజ్ కొనుక్కున్నాడు, ఎవరిస్తారు నాకు డబ్బులు బెంజ్ కొనుక్కోవడానికి, నా కష్టార్జితం, ఒక్కరోజు చేస్తే షూట్ మేము కష్టపడినట్టు మీరు కష్టపడండి అని చెప్పి ఆవేశపడ్డారు. అంటే దీని అన్నిటికీ చెక్ పెట్టాలంటే ఏదైనా సొల్యూషన్ ఉందా? ఏమంటే ఇప్పుడు మనకి తెలుగులో ఒక సామెత ఉంది, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదయ అంట. ఇప్పుడు మూర్ఖుడు అనుకోండి అలాగే ఆలోచిస్తాడు. ఇప్పుడు ఒక బాటిల్లో నీళ్లు ఉన్నాయనుకోండి, నాకు దాంట్లో సగం నీళ్లు ఉన్నాయని కనిపిస్తుంది, ఇంకోటికి సగం ఖాళీగా ఉందని కనిపిస్తుంది. సో మా పర్సెప్షన్, నాకు పాజిటివ్ కనిపిస్తుంది, అది నెగిటివ్ కనిపిస్తుంది. ఏం చేయలేవండి, ఎంతమందిని ఆపుతాం మనం. ఇప్పుడు నా గురించి 100 మంది మాట్లాడదు, కౌశిక్ గడు ఓవర్ యాక్షన్, నేను పట్టించుకున్నాను. నేనేంటో నాకు తెలుసు. అఫ్కోర్స్ నేను ఓవర్ యాక్షన్ అయి ఉండొచ్చు, డిఫరెంట్, బట్ నాకు నేను తెలుసు అండి. మీకు అదే ఇష్టం. నేను ఇంతే. ఇప్పుడు నన్ను ఎవడు పోషించట్లేదు, నాకెవడు డబ్బు ఇవ్వట్లేదు. నా కష్టం మీద బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను ఎదిగి నేను ఈ స్థాయికి వచ్చాను. నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తానంటే ఎంతో కొంత నాకు ఉన్నట్టుగా. అవును, మీరు అంత దూరం నుంచి వచ్చి ఇంటర్వ్యూకి వచ్చారంటే, సో కౌశిక్ని ఇంటర్వ్యూ చేస్తే జనాలు చూస్తారనిగా మీరు వచ్చింది. సో అది నేను సంపాదించుకున్నానంటే అది నా కష్టార్జితం అండి. అలాగే ఇప్పుడు హరితేజ్ అనే వ్యక్తి అంత పైకి అంత స్థాయికి వచ్చిందంటే కష్టం లేకుండా ఊరికే రారండి. ఎవరండి ఈ రోజుల్లో ఫ్రీగా ఇచ్చేస్తారు? పైగా షీఈ్ ఎ ఫ్యామిలీ విమెన్, షీఈ్ మ్యారీడ్, షీ హాజ్ అ బేబీ నౌ. అంటే అది అఫ్కోర్స్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి లేట్ అవుతుందండి, బట్ సక్సెస్ వస్తుంది. అఫ్కోర్స్ నేను అందరూ అడగచ్చు, ఏంటి కౌశిక్ గారు 2 ఏళ్ళ నుంచి నీకు ఇంకా సినిమాల్లో బ్రేక్ రాలేదు. ఏమో నాకు ఎంత ప్రాప్తం అంతే. నేను నా ట్రై సిన్సియర్గా చేస్తున్నాను. నేను అందరికీ తెలుసు ఎందుకు రావట్లేదంటే దానికి రీజన్ ఉండదు. ఇప్పుడు నోబడీ నోస్ ద రీజన్. లక్. కోట గారు ఒక మాట చెప్పారండి ఒక ఇంటర్వ్యూలో, ఆయన మనకి గుమ్మడికి అంత టాలెంట్ ఉన్నా అదృష్టం ఆవగించంతనే ఉండాలి. ఆ అదృష్టం లేకపోతే మనం ఏం చేయలేమండి. నిజం చెప్తున్నా. ఇప్పుడు నాకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు, వాళ్ళకి నా అంత స్కోప్ రాకపోవచ్చు, నాలాగా టాలెంట్ ఉన్న వాడికి రాకపోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ ఎలా అంటే సక్సెస్ కౌంట్స్ అండి ఇక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జానీ సినిమా తీశారండి. ఆనెస్ట్గా పర్సనల్గా నాకు చాలా ఇష్టమైన సినిమా జానీ. నేను థియేటర్ చూసి చాలా సంతోషించా. ఆయన డైరెక్షన్ చాలా బాగా చేశారు. ఇదే జానీ గురించి బయట పబ్లిక్ ఏం మాట్లాడారు, సినిమా బాగాలేదన్నారు. బట్ నాకు నచ్చింది సినిమా. అదే ఖుషి సినిమా నాకు అంతగా నచ్చలా, ఓకే అనిపించింది, సినిమా సూపర్ హిట్. బట్ ఎవడో కామెంట్ చేయట్లా. అంటే బాగున్న జానీ సినిమా ఆడలేదు కాబట్టి బయటకు నోటుకు వచ్చేది మాట్లాడారు. అదే ఓకేగా ఉన్నంటే ఖుషి అనేది చాలా సినిమాలు వచ్చాయి ఆ జానర్లో మనకి లవ్ స్టోరీస్, బట్ ఖుషి ఎందుకు ఆడిందంటే రీజన్ లేదండి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే సక్సెస్ ఉంటే ఎవడేం మాట్లాడు, ఫ్లాప్ అయినప్పుడే వచ్చి ఇలాంటి మాటలు డేకుతారు, అది బాగాలేదురా ఇది బాగాలేదురా. మరి అదే ఫాల్ట్స్ ఎందుకు చెప్పరండి? మరి బాహుబలి గురించి ఎందుకు మాట్లాడరు ఫాల్ట్స్? బాహుబలి చాలా గొప్ప సినిమా అండి, అది హిట్ అయింది కాబట్టి, అది అందరికీ నచ్చుబాటు అయింది కాబట్టి ఏం మాట్లాడరు. అదే బాహుబలి కనుక ఆడలేదు అనుకోండి, బాగాలేదురా ఇది బాగాలేదురా. మనం తెలుగు వాళ్ళందరం గర్వపడాల్సిన విషయం, అది గర్వపడాలి కంపల్సరీగా. అంటే రాజమౌళి గారు మన తెలుగు సినిమాని తీసుకెళ్లి హాలీవుడ్లో కూర్చోబెట్టేశారండి. ఆయన వల్లే మనం మాట్లాడుకుంటున్నామండి. వాళ్ళ జేమ్స్ క్యామరూన్, స్టీవెన్ స్పిల్బర్గ్ కానీ ఎస్ఎస్ రాజమౌళి గారు అంటారంటే ఎందుకంటారు, ఊరికే అంటారా? ఎంత కష్టం ఉండదు, ఎన్ని ఏళ్ల శ్రమ అది. అది హిట్ అయింది కాబట్టి మనం గర్వంగా ఫీల్ అవుతున్నాం. అదే ఫ్లాప్ అయితే 100 మాట్లాడతారు. జన నైజం అంతే, మనం ఎవరిని మార్చలేమండి. నైజానికి గుడ్డి కంటికి మందు ఉండదు అంటారు. సో దాని గురించి డిస్కస్ చేసి కూడా వేస్ట్. ఫ్లోలో ఎమోషనల్గా చాలా మాట్లాడేసుకున్నాము. అండ్ కౌశిక్ గారు, ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అడగండి. నిజంగా చెప్పండి, అసలు మీకు ఎంతమంది ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్? నిజంగా లేరండి. నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడాను. అలా అనిపించట్లేదు. ఎక్కడ రాస్తుంది నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని? అంటే ఏమో కొంతమందిని చూస్తే ఫేస్ రీడింగ్ అలా కొంతమంది. ఐఎమ్ వెరీ ఫ్రాంక్ అండ్ అవుట్ స్పోకెన్ పర్సన్ అండి. నేను చాలా ఫ్రాంక్గా ఉంటాను. వన్ థింగ్, సి బిఫోర్ మ్యారేజ్ ఐ హ్యాడ్ గర్ల్ ఫ్రెండ్, ఐ బ్రోకప్, అయిపోయింది. సో ఆఫ్టర్ మ్యారేజ్ డెఫినెట్లీ నాట్. ఐ హ్యావ్ ఫ్రెండ్స్, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ అమాంగ్ గర్ల్స్, చాలామంది అమ్మాయిల ఫ్రెండ్స్ ఉన్నారు, అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో నాకు చాలా ఒక క్లోజ్ సర్కిల్ ఉంది, 10 మంది బ్యాచ్ ఉన్నారు. మేము రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం, మేమందరం ఒక బ్యాచ్లో ఉంటాం. సో డెఫినెట్గా చెప్తాను, నో గర్ల్ ఫ్రెండ్.
షూర్, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అండ్ ఏ ఛానల్ అయినా అంటే ఛానల్స్తో సంబంధం లేకుండా ఎక్కడన్నా ఏదైనా ప్రోగ్రామ్ జరిగిందంటే లేకపోతే ఏదైనా పండగకి స్పెషల్ యాక్టర్స్ అందరు కలవడం, ఉగాది సంబరాలను, ఎందులో ఏ ఛానల్ తీసుకున్నా అందులో మీరే చాలా హైలైట్ అవుతారు. మీరు యాంకర్గా అన్నా ఉంటారు, లేకపోతే ఆ ప్రోగ్రాంలో చాలా హైలైట్ అవుతారు. ఎందుకని? నాకు నా అదృష్టం అండి, ఇందాక చెప్పాను ఆవగించేంత అదృష్టం నాకు మిగిలింది అప్పుడు. బహుశా అదే అయి ఉంటుందండి. ప్రతిసారి ఏమో ఐ డోంట్ నో. అంటే నేను బేసిక్గా నా తత్వం అదేనండి. నేను ఐఎమ్ వాట్ ఐఎమ్. నేను రియాలిటీ షోస్కి వెళ్తే నేను మేకప్ వేసుకోను ఫస్ట్. ఎక్కడ మేకప్ ఎక్కువ ఉండదండి. నా పౌడర్ పడి ఒకటే, నా స్కిన్ టోన్ అది. ఎందుకంటే స్కిన్ పాడవుతుందని పౌడర్ పడి చేసుకుంటాను. స్కిన్ టోన్ మీరు మెయింటైన్ చేయడానికి ఏం వాడతారు? ఏం వాడనండి, నిజం చెప్పాలంటే యాలోవెరా రాసుకుంటా. యాలోవెరా కలబంద. వినండి, మీరు కూడా అలాంటి స్కిన్ టోన్ కావాలంటే యాలోవెరా రాసి పడుకుని పావు గంట ఉంచుకుని వాష్ చేసేసుకుంటా. అంతమించి మొహానికి ఇంకేం క్రీమ్ వాడను, అంతే. సో రియాలిటీకి వస్తే నేను మేకప్ వేసుకోనండి. ఐఎమ్ వాట్ ఐఎమ్. నేను ఎలా ఉంటాను అలాగే ఉంటా. బహుశా అది నచ్చుతుందేమో, అందుకే నన్ను పిలుస్తారేమో అన్ని ఫంక్షన్స్కిను ఈవెంట్స్కి. దట్స్ వాట్ ఐ ఫీల్. ఒకానొక రియాలిటీ షోలో ప్రదీప్ గారితోనా మీకు ఏదో సమ్ ఆర్గ్యూ జరిగింది? నాకు కాదు, మన ప్రభాకర్కిను రవికి జరిగింది ఆర్గ్యుమెంట్. ఓకే ఓకే. లేదు, మీకు కూడా ఏదో సమ్ అవార్డ్ ఫంక్షనా లేకపోతే ఏదో జీ సంబరాలు? కాదు 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 కాదు, నాకు ఎప్పుడూ జరగలేదు. బట్ ఇట్ హ్యాపెన్ బిట్వీన్ ప్రభాకర్కిను రవికి జరిగింది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఇన్ని సీరియల్స్ చేశారు కదా, మీకు నచ్చిన సీరియల్ ఏంటి? నచ్చినంటే నాకు ఫస్ట్ కిట్టిగాడు చాలా ఇష్టం అండి. తర్వాత చాలా వచ్చాయి. ప్రియాంక చాలా ఇష్టం, ఈటీవీ చేసింది. ఎందుకంటే ప్రియాంక నెగిటివ్ షేడ్ క్యారెక్టర్, అంటే చాలా కష్టపడి చేస్తాను ఆ క్యారెక్టర్ని ప్రియాంక. ఆ తర్వాత దేవత. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ చెప్పాక స్టార్ట్ అవుతుందని డిఫరెంట్ గెటప్ అని చెప్పా కదా, ఆ సీరియల్ పేరు ఆనందరాగం, జమ్ములో స్టార్ట్ అవుతుంది. అందులో ఐఎమ్ ప్లేయింగ్ ఏ ట్రాన్స్జెండర్ అండి. ఒక ట్రాన్స్జెండర్ యాక్ట్ చేస్తున్నాను. అంటే మీకంటే మీ ఇంతగా డీటెయిల్స్ చెప్పను. ట్రాన్స్జెండర్గా యాక్ట్ చేస్తున్నాను. నా కెరీర్లో బెస్ట్. అది నా కెరీర్లో 37వ సీరియల్, 37th సీరియల్. దీని తర్వాత మీకు వచ్చే కమెంట్స్ కి మీరు భయపడతారా? అంటే ఒక ట్రాన్స్జెండర్ గా చేస్తూ ఐ రెస్పెక్ట్ అండి, ఐ రెస్పెక్ట్. ఎందుకంటే నా ఉద్దేశంలో వాళ్ళు మనుషులే, వాళ్ళకి మనసు ఉంటుంది. ఈ సీరియల్తో మేము ఏం చేయబోతున్నాం అంటే, ఫస్ట్ టైం చెప్తున్నా అన్నమాట, ఐ వాంట్ టు చేంజ్ ది పర్సెప్షన్ ఆఫ్ ది ఆడియన్స్ అబౌట్ ట్రాన్స్జెండర్స్ అండి. ఓకే. అంటే మనకి మామూలుగా ముఖ్యంగా మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ట్రాన్స్జెండర్ అంటే మనకేంటి, సిగ్నల్స్ దగ్గరికి వస్తారు, అవును, వాళ్ళు డబ్బులు అడుగుతారని కదా. ఈ సీరియల్ చూసిన తర్వాత మీకు ఆ పర్సెప్షన్ మారిపోతుంది ట్రాన్స్జెండర్ మీద. మనం ట్రాన్స్జెండర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు మనుషులు, వాళ్ళకి మనసు ఉంటుంది, వాళ్ళు చాలా మంచి వాళ్ళు మనలాంటి మనుషులే. మగాళ్ళు ఆడాళ్ళు ఎలాగో వాళ్ళు అంతే. ఈ పర్సెప్షన్ని పక్కాగా తీసుకొస్తాం మేము, 100% షూర్. దానికోసం అసలు ఈ కాన్సెప్ట్ ప్రయత్నమే అది. అంటే ట్రాన్స్జెండర్ కూడా మన సొసైటీలో ఒక వాల్యూ ఉండాలి. నార్త్ ఇండియాలో బాగా రెస్పెక్ట్ అండి ట్రాన్స్జెండర్స్ అంటే. అన్ఫార్చునేట్లీ మన దగ్గర కొంచెం చిన్నచూపు ఉంటుంది వాళ్ళంటే. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా స్మాల్ ఇండస్ట్రీ అంటే టీవీ సీరియల్స్లో ఫస్ట్ టైం అనుకుంటా ఒక ట్రాన్స్జెండర్. ఫస్ట్ టైం, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే మా తాపత్రయం ఒకటేనండి, ట్రాన్స్జెండర్ కూడా వాల్యూ ఉండాలి, అటాచింగ్ వాల్యూ టు దెమ్. వాళ్ళు మనుషులు, వాళ్ళు మనలాంటి, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయి ఎలాగో థర్డ్ జెండర్ అలాగే. వాళ్ళని దయచేసి వేరు చేయొద్దు, వాళ్ళకి వాల్యూ ఇవ్వండి, వాళ్ళని గౌరవించండి. ఇది మా ప్రయత్నం. గ్యారంటీగా సక్సెస్ అవుతామని మేము చాలా నమ్మకంగా ఉన్నాం. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నాగభైరవి సీరియల్లో మీకు ఇష్టం లేదా? అంటే అర్థం కాదు. ప్రజెంట్ నాగభైరవి సీరియల్ కూడా చేస్తున్నారు కదా, అది మీకు ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు అంటే, ఈ క్యారెక్టర్ ఎందుకు చెప్తానంటే అండి, ఇలాంటి క్యారెక్టర్స్ అరుదుగా వస్తాయండి పర్ఫార్మెన్స్కి. అంటే నా బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోయి. ఏ సీరియల్స్ అంటే ఎక్కువ ఇష్టం? అంటే ప్రజెంట్ సీరియల్ మీరు మర్చిపోయారు నాగభైరవి అంటే మర్చిపోవడం ఎక్కువ ఇష్టం అన్నారు. సో అందుకే నేను దేవత చెప్పాను. దేవత అంటే నేను అమ్మనా కోడల మళ్ళీ నాకు బాగా ఇష్టం. జీతులుగా అమ్మనా కోడల, అందులో అమ్మాయి గెటప్ చేశాను. అంటే కామెడీ అంటే నాకు కామెడీ బాగా ఇష్టం అండి, జానర్ కామెడీ చాలా ఇష్టం. సో ఇట్స్ మోర్ లైక్ నాది నేను ఐ థింక్ ఐ లివ్ మై క్యారెక్టర్ ఇన్ కామెడీ. నాకు బేసిక్గా ఐఎమ్ హ్యూమరస్ గై, నేను చాలా హ్యూమర్గా ఫనీగా ఉంటాను. సో అందుకని కామెడీ ఇష్టం. బట్ నాగభైరవి కొంచెం సెంటిమెంట్ అండి, సెంటిమెంట్ అంటే కొంచెం దూరంగా ఉంటారు. సో నాకు కామెడీ ఇష్టం చాలా జానర్. మా బ్రదర్ బట్ మంచి రెస్పాన్సిబుల్ క్యారెక్టర్, చాలా మంచి వేషం. అంటే పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న వేషం అండి. అంటే భైరవి ఏమైపోతుంది, భైరవి జీవితం ఏంటని ఆలోచించి ఒక అన్నయ్య క్యారెక్టర్, పైగా కంటెంట్ మొత్తం ఈ క్యారెక్టర్స్ మీద వెళ్తుంటుంది. భైరవి అన్నయ్య, ఇప్పటిదాకా డ్రైవ్ మొత్తం అలాగే జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే భైరవి హీరో మీద నాగదేవత పగబడుతుంది కదా, సో దాని అయిపోయిందా ఇంకా నడుస్తూ ఉంటుందండి భలేవారు. అప్పుడు ఎలా అవుతుంది, సో దాని నుంచి భావన ఎలా తప్పించాలి, చెల్లిని ఎలా కాపాడుకోవాలి, ఇలా వెళ్తుంది ట్రావెల్. సో అంటే నాకు అంటే సెంటిమెంట్ ఇష్టం, బట్ ఐ లవ్ కామెడీ మోర్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చిరంజీవి గారి మేనరిజం చాలా బాగా చేస్తారని నేను విన్నాను. నేనా? మీరే. మీకు చిరంజీవి అంటే చాలా ఇష్టమని, అండ్ ఆయన మేనరిజం చాలా బాగా చేస్తారు, ఒక దాంట్లో కూడా చేసి చూపించారు మీరు.
అసలు చిరంజీవి గారికి నేను ఫ్యాన్ కాదండి. నేను చిరంజీవి గారికి ఏసీ స్ప్లిట్ ఏసీ. మీరు ఎలా వచ్చారో ఫ్యాన్ కాదు అంటే. నేను 2 టన్ స్ప్లిట్ ఏసీ ఆయనకి. ఎలా అంటే రామ్ చరణ్ గారికైనా కొడుగ్గా అప్పుడప్పుడు ఏమైనా ఆయన మేనరిజమ్స్ రావేమో, కానీ నేను మామూలుగా డ్యాన్స్ చేసిన ఇలా అన్నా కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాకు. అది నేను కావాలని చేయను, బై డిఫాల్ట్ ఆకలింపు అయిపోయింది బాడీలో. చిన్నప్పటి నుంచి ఆయన చూసి 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 ఎలా అంటే లైక్ మై గాడ్, ఒక డెమీ గాడ్ అండి నాకు. నేను చిరంజీవి గారితో కలిసి పనిచేశా స్టాలిన్ సినిమాలో. పనిచేసినప్పుడు ఇలా కూర్చుందామండి, ఇలా చూస్తున్నాను ఆయన్ని. ఆయన ఏంటి తమ్ముడు అన్నట్టు, అంటే ఏం లేదన్నా చూస్తున్నాను, చూడు అంటే టీవీలో సినిమా హాల్లో చూసిన మనిషిని లైవ్లో ఇలా కూర్చుని ఆయనతో కలిసి భోజనం చేశా. అసలు మామూలుగా కాదని. అంటే ఒక మనిషిని మనం ఆరాధించే మనిషి మన కళ్ళ ముందు ఇలా కూర్చుని ఎడమా అనుండే ఏం మాట్లాడదాం అలా ఒక్క నిమిషం. అంటే వెంకటేశ్వర స్వామిని చూస్తే అలా ఉంటుంది, తిరుపతికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే పొద్దున్న తోమాల సేవ సుప్రభాత్ సేవ అలా ఉండిపోతాం 10-15 సెకండ్స్ అలాగా. అంటే మళ్ళీ అంటే కళ్ళు ముయ్యం, ఎందుకంటే అవి తోసేస్తారు మళ్ళీ మనల్ని. అలాగే నాకు వచ్చిన 3 రోజులు ఆయన అలా మాట్లాడుతుంటే ఎలాగా అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చూసుకుంటాను అలా నేను ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా ఆయన్ని అలా సార్ మీరు మాట్లాడారు సార్ నేను చూస్తాను ఈ టైప్లో అనమాట. చాలా అందరివచనీయమైన అనుభూతి అంటాం కదా. మా కోసం ఒక్కసారి చిరంజీవి గారి మేనరిజం ఏదైనా డైలాగ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఆయన స్టైల్ కావచ్చు, ఒక్కసారి ఇంప్రెట్ చేస్తారు. చిరంజీవి గారి మేనరిజమా? పాప ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, రైట్ అదిరిపోలా. సూపర్ అండి అసలు నిజంగా. అంటే మేనరిజంతో పాటు వాయిస్ కూడా మీరు అలాగే అంటే మిమిక్రీ చేస్తాను బేసిక్గా నేను. సో నాకు పైగా చిరంజీవి గారు అంటే కొంచెం వచ్చేస్తుంది ఆటోమేటిక్. మామూలుగానే నేను కూర్చుంటే చేస్తారా ఓన్లీ చిరంజీవిది? పవన్ కళ్యాణ్ లేదండి, పవన్ కళ్యాణ్ గారు చేయను. రామారావు గారు, నాగేశ్వరరావు గారు. రామారావు గారు ఇదే డైలాగ్ రామారావు గారు చెప్తే, పాప ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, రైట్ అదిరిపోలా. సూపర్ అండి సూపర్. అండ్ ఇంకా ఏమున్నాయి కొత్త కౌశిక్ మాకు కనిపించాలంటే? ఏముందండి, ఎవరికి తెలియని కౌశిక్ అంటే మీరు ఆనందరాగం కోసం వెయిట్ చేయాలి. చెప్తున్నాగా నా కెరియర్లో ది బెస్ట్ ఇప్పటిదాకా చేసిన మొన్న ఒక ఎత్తు, ఆనందరాగం ఒకటి ఒక ఎత్తు. అంటే ఇన్ని చూసాక నన్ను కౌశిక్ గడా వాడు చేశాడా అనే ఫీలింగ్ వస్తుంది మీకు. ట్రస్ట్ మీ, ఐఎమ్ కాన్ఫిడెంట్. నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది జెమినీ టీవీలో. అసలు ఎలా ఉంటుందంటే అందరికీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి. మన 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. నన్ను అలా చూడబోతున్నారు. అండ్ దాంతోపాటుగా ఎలివేటింగ్ ట్రాన్స్జెండర్స్. అంటే ట్రాన్స్జెండర్ ఒక మర్యాద ఇలా పైకెత్తాం, ఒక స్కేల్ పెరుగుతుంది వాళ్ళ మర్యాద. అంటే మనం మామూలుగా వాళ్ళకి ఇచ్చే వాల్యూని తగ్గించకుండా పెంచుతుంది అలాంటి క్యారెక్టర్. జీవితంలో ఈ క్యారెక్టర్ మిస్ అయ్యాను అని బాగా బాధపడిన సంఘటన ఏదైనా? ఏం లేదండి, నాకు వచ్చిన క్యారెక్టర్ నేను చేసుకెళ్ళిపోతా. అది ముస్టర్డ్ క్యారెక్టర్ను ఓకే, హీరో క్యారెక్టర్ను ఓకే. నాకు పర్ఫార్మెన్స్ ఉంటే చాలు. డాక్యుమెంటే డాక్తా, పాకమంటే పాకుతా, నాకు పర్ఫార్మెన్స్ ఉండాలి. అది నా కాన్సెప్ట్. దాదాపు 25 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా? 32 years నుంచి. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి లెక్క 31. ఓకే, చైల్డ్ ఆర్టిస్ట్గా 1990. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చాలా అద్భుతంగా చేస్తారు. ఎందుకు మీకు ఇంకా మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా? అంటే బిగ్ స్క్రీన్లో ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా బాగా కనిపించాలి. ఆపర్చునిటీస్ కోసం అంటే మీ ఇందాక మీకు చెప్పినట్టుగా మేము ప్రాప్తం అంటే రావాలి. బట్ ఐఎమ్ ట్రయింగ్ అండి, నేను ట్రై చేస్తున్నాను. ఎక్కడో కొడుతుంది అర్థం కావట్లా. అంటే ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నాను, మరి ఎందుకు కొడుతుందో తెలియట్లా. అంటే మీలాగే చాలా మంది ఉన్నారండి, ఉన్న వాళ్ళని తీసుకోకుండా ఎక్కడి నుంచో తీసుకొని వస్తున్నప్పుడు మన వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది కదా. సో దాని గురించి మీరు ఏమంటారు? ఇది ఇప్పుడు చెప్పనండి, తర్వాత చెప్తాం. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ ఉంది, త్వరలోనే ఇంకో ఇంటర్వ్యూ చెప్తాం మీకు. ఓకే, అప్పుడు ఈ టాపిక్ మాట్లాడదాం. చాలా పెద్ద టాపిక్. నేను మాట్లాడితే ఇప్పుడు చాలా సీరియస్గా మాట్లాడతాను ఈ విషయం గురించి. చాలా పెద్ద టాపిక్. ఎందుకు మన వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు, బయట వాళ్ళని తీసుకొస్తాం, చాలా పెద్ద టాపిక్ ఇది. బట్ ఐల్ డిస్కస్ షూర్. ఒకప్పుడు సీరియల్స్ అంటే చాలా న్యాచురల్గా వెళ్ళిపోయేది. అసలు నిజంగా ఇంట్లోనే ఉండి ఇంట్లో ఉన్నట్టే సీరియల్లో కూడా ఉండేది. కానీ ఇప్పుడు సీరియల్స్ మాత్రం చాలా డ్రాగ్ చేస్తున్నారు. స్టోరీ ఇంత ఉంటుంది, డ్రాగింగ్ ఇంత ఉంటుంది. మళ్ళీ అందులో ఏదైనా ఫంక్షన్ వచ్చినా, ఏదైనా ఫెస్టివల్ వచ్చినా చాలా బాగా సెలబ్రేట్ చేయడము, దాన్నే ఒక 2-3 ఎపిసోడ్స్గా రిపీట్ చేయడం, అసలు ఎంత అవసరం అంటారా? తప్పు ఆడియన్స్ దండి, అంతే అంటారా? మీరు చూడడం మానేస్తారు, తీయడం మానేస్తారు. ట్రాక్ చేసినా చూస్తున్నారు, రబ్బర్ బ్యాండ్ లాగినా చూస్తున్నారంటే మనకి డబ్బులు వస్తున్నాయి. మీరు మానేస్తారు. సింపుల్ అండి, బిజినెస్. ఓకే, టెలివిజన్ సినిమా ఇస్ అ బిజినెస్. అది ఏంట్రా బాబు ఆ సీరియల్ సోదిలో ఉందిరా, ఆ సీరియల్ ఇంత లాగుతున్నారు అంటూ చూసేస్తున్నారు. అవును, సోదిలో ఉందని ఆపేయండి చూడడం, టీఆర్పీస్ రావు. టీఆర్పీ రాకపోతే మాకు డబ్బులు రావు, డబ్బులు రాకపోతే మార్కెట్ అవ్వదు, మార్కెట్ అవ్వకపోతే ఆ కథ ఆపేస్తారు, అక్కడతో కొత్త కథకు వస్తారు. మీరు అయినా సరే బాలేపోయినా చూస్తారు, లాగినా చూస్తారు, దాన్ని డీకినా చూస్తారంటే ఈ జనం ఎందుకు ఆపుతారండి? డబ్బులు వస్తున్నాయి కదా. అల్టిమేట్గా ఇట్స్ మార్కెట్ అండి, యూ గాట్ టు మేక్ మనీ. సో ఇట్స్ మనీలో డే నాట్ కాంప్రమైజ్. మీకు డబ్బులు వస్తున్నప్పుడు, జనాలు చూస్తున్నప్పుడు వాళ్ళు తీస్తూనే ఉంటారు.
జనాలు మానేస్తే వాళ్ళు మానేస్తారు, చిన్న లాజిక్. సో మొత్తం ఏదైనా వాళ్ళ చేతిలోనే ఉందంటారు. ఆబ్వియస్లీ. సో కౌశిక్తో ఎప్పుడు ఉండే ఒక వస్తువు ఏంటి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసేది? ఈ మధ్య మాస్క్ అండి. షూర్గా సెటైర్ వేసారా నా మీద? మాస్క్ కౌశికే కాదు, ఇప్పుడు అందరు వేసుకుంటారు. అంటే ఎప్పుడు క్యారీ చేసేది మాస్క్ అండ్ వాచ్. ఆ వాచ్ ఎందుకు? ఆ వాచ్ అంటే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? నా తమ్ముడు ఇచ్చిన వాచ్ అంటే నాకు. వావ్, ఓకే. సో అందుకని ఎప్పుడు ఈ వాచ్ అంటే బేసిక్గా నేను టైం నమ్ముతా. సో టైం ఎప్పుడు బాగుంటుందని పెట్టుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా వాచ్ మాత్రం దీన్ని. నాకు మాత్రం ఇప్పుడు అర్థమైంది, శ్రావ్య ఇంకా నువ్వు అడిగిన చాలు, టైం అవుతుంది ఇంకా అలా అర్థమైంది హ్యాపీ, కానీ అర్థం ఉద్దేశం కాదు. ఓకే. అండ్ ఫేవరెట్ హీరో? మెగాస్టార్. హీరోయిన్? సావిత్రి గారు. ఎందుకు? ఆవిడ యాక్షన్ అండి, షీ లివ్స్ ఇట్ అండి. 1960s న్యాచురల్ యాక్టింగ్ చేసేసింది ఆవిడ, ఎవరు చెల్లింది. ఇప్పుడు ఇంకా ఎమోట్ చేస్తారు, అప్పుడు చాలా క్యాజువల్గా ఎడం చేత్తో చేసి పడేసేది ఆవిడ. అందుకని ఆవిడంటే ప్రాణం నాకు. స్మాల్ స్క్రీన్లో అయితే ఫేవరెట్ యాక్టరా యాక్ట్రెస్సా? యాక్టర్, యాక్ట్రెస్ ఇద్దరు. ఫేవరెట్ యాక్టర్ స్మాల్ స్క్రీన్లో అయితే ప్రభాకర్. ప్రభాకర్ గారు. ప్రభాకర్ బుల్లితెర మెగాస్టార్ అంట. ఆయన ప్రభాకర్ గారు మంచి ఫ్రెండ్, ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో ఆయన యాక్షన్ చాలా ఇష్టం నాకు. యాక్ట్రెస్ అంటే అష్మిత, వండర్ఫుల్ ఎక్స్పెక్ట్ యాక్ట్రెస్. చేశాను నేను చెప్తారని. అష్మిత, హరితేజ, ఓకే. అలాగే రాజశ్రీ నాయర్ గారు వండర్ఫుల్ యాక్టర్స్ అండి. ఓకే. ఈ నాగభైరవి సీరియల్లో ఎవరిష్టం? అర్థం కాల. నాగభైరవి సీరియల్లో ఏ యాక్టర్ అంటే ఎక్కువ ఇష్టం? ఏ క్యారెక్టర్ నచ్చుతుంది? ఏ యాక్టర్ ఇష్టం? చిన్న గారు అండి. ఓకే. అంటే అది నెగిటివ్ క్యారెక్టర్ బట్ డిఫరెంట్ అండి. అంటే మామూలుగా అందరం చిన్న గారిని మనం సినిమాలో చూసాం అన్నని, అవును, ఎక్కువ పాజిటివ్గా హీరోగా చేశారు కదా. ఇది ఆయన అండర్ ప్లే చేస్తున్నారు, ఒక డిఫరెంట్ అప్రోచ్ అన్నమాట క్యారెక్టర్కి. సాధారణంగా నెగిటివ్ అంటే కొంచెం అందరూ బోల్డ్గా వైల్డ్గా చేస్తారు, ఆయన టోటల్గా అండర్ ప్లే. అది భలే నచ్చింది నాకు. అంటే ఆయన క్యారెక్టరేషన్, ఆయన వే ఆఫ్ టేక్ ఆఫ్ ద క్యారెక్టరేషన్ టేక్ ఆఫ్ కూడా చాలా అండర్ ప్లే చేసి సటిల్గా చేస్తున్నారు. చిన్న నెగిటివ్ ఎక్స్ప్రెషన్ కూడా అంతే, ఎక్కువ చేయట్లా, సూపర్, బాగా నచ్చింది నా క్యారెక్టర్. ఓకే. అండ్ మీరందరూ కూడా, అంటే మీరు కావచ్చు, బాలాదిత్య గారు కావచ్చు, చైల్డ్ ఆర్టిస్ట్గా పైకి వచ్చారు. అలాగే మీ మీ పిల్లల్ని కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా తీసుకొస్తారా? అలా ఏం లేదండి. మా అబ్బాయి ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నాడు. వాడు అండర్-14 బ్యాడ్మింటన్ కోచింగ్ తీసుకుంటున్నాడు గోపిచంద్ అకాడమీలో. సో వాడు నిజంగా వస్తానంటే నాకు మిసెస్కి ఇద్దరికి అభ్యంతరం లేదు. బట్ మాదొకటే కండిషన్, చదువుకోవాలి. చదువుకున్న తర్వాత వాడు చేస్తానంటే విల్ నాట్ స్టాప్ హిమ్. బట్ ఇప్పటిదాకైతే వాడు అలా అనలేదు. వాడు బ్యాడ్మింటన్ ప్లేయర్ అవుతానే వాడి కోరిక. సో దాంట్లోనే ఈజ్ పర్సూయింగ్ ఇట్. అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాడు, బ్యాడ్మింటన్ బాగా ఆడుతున్నాడు. సో ఫ్యూచర్లో మేబీ గాడ్స్ గ్రేస్ వాడు ఏం చేస్తాడు అది వాడి ఇష్టం. వాడు స్పోర్ట్స్లోకి వెళ్తాన్నా ఓకే, సినిమాలోకి వస్తాన్నా ఓకే, వాడి ఇష్టం. వాడిని ఫోర్స్ చేయాలి. అయితే చాలామంది యాక్టింగ్ చాలా ఈజీరా, నేను ఎట్లనో అట్లా ట్రై చేయాలని చెప్పి అసలు ఉన్న చదువును కూడా పక్కన పెట్టేసి ఇక్కడికి వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు పాపం, ఇక్కడ ఉన్న వాళ్ళే చాలామంది ఉన్నారు, వీళ్ళకి అవకాశాలు లేవు అని. సో అలా కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? రావచ్చు ఇండస్ట్రీకి, కాకపోతే చదువుకుంటారండి. బేసిక్ మనకంటూ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ ఉండాలి. అది తీసుకున్నాక ఒక ప్లాట్ఫామ్ మీద రండి. డైరెక్ట్గా వచ్చి అంటే అప్పట్లో మాకు అయింది. 18 years బ్యాక్ నేను ఫోటోలు పట్టుకు తిరిగేవాడిని ఆఫీసుల చుట్టూ. ఇప్పుడు అలా అవసరం లేదు. ఇప్పుడు చాలా సోషల్ మీడియా పెరిగిపోయింది. సో యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని అప్పుడు యూ కెన్ ట్రై ఇట్ అవుట్. అప్పట్లో అంటే అవకాశాలు, ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి మనకి. అప్పట్లో మాకప్పుడు నేను హీరోగా ట్రై చేసినప్పుడు ఫోటోలు పట్టుకుని బైక్లో తిరిగేవాడిని. క్యారెక్టర్ ఇవ్వండి సార్, వేషం ఇవ్వండి సార్, అలా వచ్చే వేషాలు మాకు. ఇప్పుడు ఈజీ అయిపోయింది. సో ఈజీ అయింది కాబట్టి మీకంటూ చదువు ఉంటే రేపు పొద్దున్న ఇది కాకపోతే ఒక జాబ్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది. అవును. సో దీన్ని నమ్ముకుని రావద్దన్న ఉద్దేశం. వచ్చే ఉద్దేశం ఉంటే చదువుకుని రావాలి. విన్నారు కదా, వచ్చే ఉద్దేశం ఉంటే మీరు అందరు చదువుకొని రండి. మీరు ఒక పెద్ద డైరెక్టర్, అంటే ఈవి సత్యనారాయణ గారు అంటే మామూలు వ్యక్తి కాదు. సో అలాంటి ఒక వ్యక్తి దగ్గర మీరు 6 ప్రతివర్తల సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ చేశారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆయన డైరెక్షన్లో చేయడం అనేది? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు. అంటే ఆ మనిషి ఈజ్ రైటర్, స్వతహాగా రైటర్ అండి ఆయన. సో ఆయన డైలాగ్స్ రైటర్ రాసిన తర్వాత మళ్ళీ ఆయన కరెక్ట్ చేసి మాకు చెప్పేవారు. ఆయన చెప్పే స్టైల్ ఇష్టం మాకు బాగా. అంటే ఇలా చేస్తే బాగుంటుంది రా కౌశిక్, ఇలా చేయరా చాలా బాగుంటుంది, అలా ఆయన చెప్పి చేయించుకునేవాడు. సో నేను చంద్ర గారి దగ్గర పనిచేశాను, ఈవి గారి దగ్గర పనిచేశాను, ఒక అదృష్టం. బాపు గారి దగ్గర పనిచేశాను. ఆ తర్వాత నాకు బాగా నచ్చిన సినిమా శ్రీను వసంతి లక్ష్మి అండి. అవును, ఆర్పి పట్నాయక్ గారు. ప్రకాష్ రాజ్ గారితో పనిచేశానండి. ఓకే, వాట్ అన్ యాక్టర్ అండి. అంటే ఆయన కాంబినేషన్ చేస్తే ఒక ఎనర్జీ అండి. ఆయన పక్క ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేసే విధానం, కొంచెం బాగా చేస్తే బాగా చేసావా సూపర్ అంటే అంత పెద్ద ఆ స్థాయి నటుడు మనల్ని పొగుడుతుంటే ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలా మంచి ఎక్స్పీరియన్స్ ప్రకాష్ రాజ్ గారితో శ్రీను వసంత లక్ష్మి సినిమా. అసలు ఎలా అంటే ఈవీవి గారి దగ్గర కానీ, ఆర్పి పట్నాయక్ గారి దగ్గర కానీ కౌశికే ఈ క్యారెక్టర్కి యాప్ట్ అని వాళ్ళు ఎలా అనుకున్నారు? వాళ్ళకి కళ్ళలో ఎలా పడ్డారు మీరు? అదే లేదండి, ర్యాండమ్. ఈవీవి గారు అయితే పేపర్లో యాడ్ ఇచ్చారు. సో నేను మామూలుగా నాకు ఆయన తెలుసు, నాకు నరేష్ తెలుసు, చిన్నప్పటి నుంచి రాజేష్ వాళ్ళు తెలుసు. సో నేను ఆఫీస్కి వెళ్ళి కలిసాను. సార్ నేను చేద్దాం అనుకుంటే సార్ ఆయన తెలిసి చెప్పాను, వేషం ఇవ్వలేదు. మరి ఒక ఆడిషన్ ఇచ్చారా అని చెప్పాడు.
సో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు, ఆడిషన్ ఇచ్చాను, నచ్చింది కాబట్టి పెట్టుకున్నాను. శ్రీను వసంత లక్ష్మి కూడా అంతే, ఆర్వి పట్నాయక్ గారు ఆడిషన్ ఇవ్వండి కౌశిక్ అన్నారు, ఇచ్చాను, నచ్చింది, అలా వచ్చింది ఆపర్చునిటీ. ఇప్పుడు ఇందాక మీరు ప్రకాష్ రాజ్ అనగానే నాకు గుర్తొచ్చింది. అండ్ ఇప్పుడు మా ఎలక్షన్స్ పోటాపోటీ నడుస్తుంది, ఒక 4-5 టీమ్స్ రెడీగా ఉన్నారు. మీరు దేనికి సపోర్ట్ చేస్తారు, అసలు ఏది రాబోతుంది అంటారు? నో కామెంట్స్. నో కమెంట్సా? అంటే అక్కడ చూస్తే ప్రకాష్ రాజ్ గారేమో మన తెలుగు పర్సన్ కాదు, ఆయన ఎలా పోటీ చేస్తారని కొంతమంది, హేమ ఒకవైపు. నో కామెంట్స్ అండి. నో కమెంట్స్ అంటే దీంట్లో వేలు పెట్టదలుచుకోలేదా? షాక్ కొడుతుందనా? లేదండి, నో కామెంట్స్. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది, అప్పుడు మాట్లాడతాను. ఇంకో 3 months టైం ఉంది. ఇప్పటివరకు చెప్పను అంటారు, ఎందుకంటే అలాగే ఉంటుంది. నాతో ఇంతే. కౌశిక్ గారు నేను అడిగినా కూడా చెప్పరా? అస్సలు చెప్పను. ఓకే, నో కామెంట్స్ అన్నాక ఇంకా మనం పోస్ట్ చేయలేము. లాస్ట్ ఇది కూడా మీరు చెప్పరు, అయినా కానీ అడుగుతున్నా, నోట్దులు ఎక్కువై. చెప్పండి. మీ ఒకరోజు యాక్టింగ్కి ఎంత తీసుకుంటారు? చెప్పనండి. చెప్పరా? ఎందుకు చెప్పను, అంతే. పోనీ మీ మంత్లీ ఇన్కమ్ ఎంత? చెప్పను. షట్, ఏది అడిగినా చెప్పా అంటున్నారు, ఇంకా నేను అడగదలుచుకోలేదు. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ గారు. అండ్ ఇప్పటి నుంచి అడుగుతున్నాము, అండ్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా అడగడం తప్పే, బట్ అయినా కానీ మీరు మా కోసం స్పెషల్గా టైం ఇచ్చారు. అండ్ తెలుసు అండి, యూట్యూబ్ అనగానే చాలా మందికి విసుకొచ్చేసింది, ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్. పర్సెప్షన్ రాంగ్. యూట్యూబ్ అంటే విసుకురాలేదు, నన్ను ఇంటర్వ్యూ చేయడం నాకు ఎందుకు ఇష్టం ఉండదంటే, చిరంజీవి గారు లాంటి ఆర్టిస్ట్ ఇంటర్వ్యూలు చేస్తే అందరూ చూస్తారు, కౌశిక్ గారిని ఇంటర్వ్యూ చేస్తే నాకు తెలిసి ఎక్కువ ఇంటర్వ్యూలు చూడరు, నా ఫీలింగ్. ఇప్పుడు మీకు ఆడి చెప్పిన విషయాలే చెప్పాను, 1-2 కొత్తవి చెప్పుంటాను. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ 5-6 ఉన్నప్పటికీ ఆడేరా బాబు అదే సొల్లు అనుకుంటారని నాకు తెలుసు, అందుకని నేను ఎంకరేజ్ చేయనండి. అదే ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు అంటే వి వాంట్ టు నో అబౌట్ దెమ్ బికాజ్ దట్ స్టార్స్. నా గురించి ఏముంటుందండి? ఏంటండి మీరు కూడా స్టార్సే, ఐఎమ్ ఆర్టిస్టే. కానీ మీకు ఓ విషయం తెలుసో లేదో, బిగ్ స్క్రీన్ 2.5 hours అలరిస్తే, స్మాల్ స్క్రీన్ రోజు జనాలు 6 అయ్యిందంటే 4 అయ్యిందంటే అది ఒప్పుకుంటానండి. కాకపోతే క్రేజ్ ఇప్పుడు సోషల్ మీడియా అంటే అందరు కుర్రాళ్ళు, చిన్న పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు అంటే 20 చూసుకునే బాగా చూసే మీడియా ఇప్పుడు యూట్యూబ్ అనేది. సో అక్కడ ఇప్పుడు నా ఇంటర్వ్యూ మీరు చేసి పెడితే గుడ్, డెఫినెట్గా ఆడు మీ ఛానల్కి ఉన్న వ్యూవర్షిప్కి వాటికి వస్తారు. బట్ కమెంట్స్ నాకు తెలిసి ఎలా ఉంటాయో, ఆడి ఇటు చూసాం కదరా అన్న వస్తాయి. అంటే దాని గురించి నాకేం ఫీలింగ్ లేదు, కానీ ఎక్కువ ఇంటర్వ్యూస్ అయినా కూడా ఏమో బోర్ అయిపోతుంది, ఆడియన్స్కి బోర్ అయిపోతుంది. నా గురించి కొత్తగా ఏముంటుంది తెలుసుకోవడానికి ఉద్దేశం, అంతే. అంతకని ఇంటర్వ్యూ ఇవ్వకూడదు కదా. అండ్ మీరు ఇప్పుడు కొత్త సీరియల్ స్టార్ట్ అయ్యాక కూడా మాకు ఆ విషయంలో మాకు ఇంటర్వ్యూ ఇస్తాను, డెఫినెట్గా ఇస్తాను. మా బాగున్నాడు, గ్యారంటీగా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ గారు. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ కౌశిక్ శ్రీకృష్ణ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే టీవీ. సంతోషానికి డబుల్ ఓకే.